సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వల్ల మీకు పోయేదేమీ లేదు. చాలా కష్టపడి చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల ఈ వీడియో కొన్ని మందికి వెళ్తుంది. ఒక ప్రశాంతమైన ఊరు. ఆ ప్రశాంతమైన ఊరిలో ఒక అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరిలో వాళ్ళ అన్నయ్య ఎప్పుడూ తిడుతూ అబద్ధాలు ఆడుతూ వాళ్ళ చెల్లెని శాపనార్థాలు పెడుతూ ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. ఒకరోజు అలా వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే వాళ్ళ అన్నయ్య, హే నువ్వు చచ్చిపోతావు, చచ్చిందా అన్న అని తిడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ చెల్లి చాలా బాధపడుతూ, అమ్మా అమ్మా చూడు, అన్నీ నన్ను ఎప్పుడు తిడతాడు, ఎప్పుడు శాపనార్థాలు పెడతాడు, ఎప్పుడు తిడుతూ ఉంటాడమ్మా అని ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ అన్నీని కేకేస్తూ, బాబు మీ ఇద్దరు ఒకసారి ఇక్కడ కూర్చోండి, మీ ఇద్దరికి ఒక కథ నేను చెప్తాను అని ఒక కథ చెప్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళని కానాను దేశానికి తీసుకుని వెళ్ళే మధ్యదారిలో వాళ్ళు ఒక దేశాన్ని దాటాలి. అయితే దాటే ముందు ఆ రాజు వాళ్ళని దాటనకుండా వాళ్ళని చంపేయాలని ఆ రాజు చూస్తాడు. ఎలా చంపాలని ఆలోచిస్తుండగా రాజు, ఎవరక్కడ ప్రభువా చెప్పండి, మనం ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా ఓడించాలి, వాళ్ళని ఎలా చంపాలి, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ప్రభువా ఇక్కడ బిలాము అనే ప్రవక్త ఉన్నారు ప్రభువా. ఆయన ఏమి చెప్పినా ఏమి మాట్లాడినా అది జరిగిపోద్ది ప్రభువా. అతను ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కసారిగా చనిపోవాలని చెప్తే అందరూ చనిపోతారు ప్రభువా. అవునా నిజమా? అతను చెప్పింది నిజంగా జరుగుతుందా? అవును ప్రభువా, జరుగుతుంది. అయితే వెంటనే వెళ్ళి అతని నోట్లో నుంచి వాళ్ళని శపించేలా చెయ్యండి. ఇప్పుడే వెళ్ళండి. చిత్తం ప్రభువా, ఇప్పుడే వెళ్తాం. అలాగే వెళ్ళేటప్పుడు అతనికి కావలసిన ధనం ఇస్తామని చెప్పండి, సరేనా? సరే ప్రభు, చిత్తం. వెళ్ళండి. అలా వాళ్ళు బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్తారు. అక్కడ బిలాము ప్రవక్త యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైన యెహోవా దేవా, నాతో నువ్వు ఎప్పుడు ఉంటున్నందుకు వందనాలు. నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా బయట నుంచి ఆ సైనికులు వస్తారు. లోపల ఎవరన్నా ఉన్నారా? ఆ వస్తున్న ఆగండి అని బిలాము ప్రవక్త గారు బయటికి వస్తారు. ఏంటి, రాజు దగ్గర నుంచి వచ్చినట్టున్నారు మీ అందరూ? అవునండి, మేము రాజు దగ్గర నుంచే వచ్చాం. రాజుగారు మిమ్మల్ని ఒకటి అడగమన్నారు. నన్ను రాజుగారు అడగమన్నారా? ఏం అడగమన్నారు? మీరేం చెప్పినా జరుగుతుందంట కదండి. యెహోవా దేవుడు మీ దగ్గర ఉన్నాడంట కదా, మీరేం చెప్పినా జరుగుతుందంట కదా. రాజుగారు మిమ్మల్ని ఒక సహాయం చేయమని అడిగారు. అవునా, చెప్పండి ఏంటో. మీరు ఇశ్రాయేల్ ప్రజల్ని అందరినీ శపించాలండి. మీరు శపిస్తే మీరు ఏం కోరినా అది ఇస్తాం, మీకు కావలసిన ధనం ఇస్తాం. నేను ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలంటే నేను యెహోవా దేవుని అడిగి వస్తా. ఆయన ఏమంటే నేను అదే చేస్తా, సరేనా? సరే, ఒకసారి అడిగిరండి అని బిలాము గారు యెహోవా దేవుని అడిగితాకి లోపలికి ప్రేయర్ చేస్తాకి వెళ్తారు. ప్రియమైన యెహోవా, నేనేం చేయను? ఇశ్రాయేల్ ప్రజలు నేను శపించినా వద్దా? నాతో మాట్లాడు ప్రభువా, ఒకసారి చెప్పు. ప్రియమైన నా బిలాము, ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు శపించవద్దు. వాళ్ళు నా ప్రియమైన బిడ్డలు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని నేను ఐగుప్తులో నుంచి కాపాడుకుంటూ ఇప్పుడు వరకు వాళ్ళని తీసుకుని వచ్చాను. నువ్వు వాళ్ళని శపించవద్దు.
నా మాట విను. సరే ప్రభువా, నేను శపించను అని బిలాం ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యెహోవా దేవుడు నన్ను శపించవద్దని చెప్పాడు, నేను శపించను, ఇక్కడి నుంచి వెళ్ళండి. అప్పుడు అలా కాదండి, మీరు శపించాలి, రాజుగారు చెప్పారు కదా. నేను శపించను, యెహోవా దేవుడు నాకు చెప్పాడు, నేను శపించను. అయితే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బిలాం ఏమన్నాడు, శపించాడా లేదా? ప్రభువా, శపించలేదు ప్రభువా. ఏమైంది? వాళ్ళ దేవుడు ఒప్పుకోలేదంట, ఆయన శపించుడు అంట. ఎందుకు శపించడు? వాళ్ళ దేవుడు ఒప్పుకోకపోతే నేను చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళండి. మీరు బంగారం, డబ్బు, బోలు, వస్త్రాలు అట్టుకుని వెళ్ళండి. మీరు వెళ్ళి అవన్నీ అతనికి ఇవ్వండి, అప్పుడు ఆయనే మీ మాట వింటాడు. ఇప్పుడే వెళ్ళండి. సరే ప్రభువా, వెళ్తాం అని వాళ్ళు మళ్ళీ బిలాం ప్రవక్త దగ్గరికి వెళ్తారు. బిలాం గారు, మీకు ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? బిలాం గారు, ఇదిగోండి ఈ బంగారం, ఈ డబ్బు, ఈ వస్త్రాలన్నీ మీరు తీసుకోండి. దయచేసి మీరు వాళ్ళని శపించండి. మా రాజుగారు మీకు చెప్పమని చెప్పారు, ఇవన్నీ మా రాజుగారు మీకు ఇమ్మన్నారు. అలాగే మీరు శపించాక ఇంకా బోలు ధనం ఇస్తారంట. సహాయం చేయండి బిలాం గారు. అయితే నేను మళ్ళీ వెళ్ళి యెహోవా దేవుని అడుగుతాను అని బిలాం గారు డబ్బు కాసపడి వెళ్తారు. అప్పుడు యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తారు. యెహోవా దేవా, నాకు మళ్ళీ ఒకసారి చెప్పు, నేను శపించినా వద్దా? ఒకసారి మాట్లాడదేవా అని అడుగుతారు. అప్పుడు యెహోవా దేవుడికి కోపం వచ్చి యెహోవా దేవుడు ఏం మాట్లాడరు. అప్పుడు బిలాం చేసి యెహోవా ఏం మాట్లాడలేదని శపిస్తాకి వెళ్దామనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, సరే నేను శపిస్తాను అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి ఆనందం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఆ డబ్బంతా ఇచ్చేస్తారు. రాజా అతను ఒప్పుకున్నారు. అయితే సరే, మనందరం కలిసి ఒక కొండ మీద సిద్ధం వాళ్ళు చెప్పిస్తాకి. చిత్తం ప్రభువా, సిద్ధం చేస్తాం. అలా బిలాం ప్రవక్త గారు ఇశ్రాయేలు ప్రజలు చెప్పిస్తాకి అక్కడున్న గాడిదని తీసుకుని గాడిద మీద ఎక్కి వెళ్తారు. అలా వెళ్తున్న దారిలో మధ్యలో గాడిది ఎక్కడికి కదలదు, అక్కడే ఆగిపో ఉంటుంది. బిలాం గారికి చాలా కోపం వస్తుంది. గాడిద, వెళ్ళు, ముందరికి వెళ్ళు, నాకు లేట్ అవుతుంది, అక్కడ రాజు నా కోసం చూస్తున్నారు. వెళ్ళు గాడిద, వెళ్ళు. ఈ గాడిద నా మాటింటలేదు, చిరాకు రప్పిస్తుంది. ఈ గాడిద, ముందరికి వెళ్ళు. ఇలా కాదు, నువ్వు మామూలుగా చెప్తే నువ్వు అని గాడిదని కొడుతూ ఉంటారు. గాడిద పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ బిలాం గారికి ముందరున్న దేవదూత కనిపించదు. ఆ దేవదూతని చూసి ఆ గాడిద చాలా భయపడుతూ అక్కడే ఉండిపోద్ది, కానీ ముందరికి వెళ్ళదు. అలా గాడిదను కొడుతూ చూస్తున్నప్పుడు దేవదూతకి చాలా బాధ వేసి ఆ గాడిద మాట్లాడేలాగా చేస్తుంది. బిలాం, నీకు తెలుస్తలేదా? ముందర దేవదూత ఉంది, నన్ను ఎలా వెళ్ళమంటూ? నేను వెళ్ళనంటే దేవదూత నన్ను కట్టుకుంటూ చంపేస్తుంది. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను బాబు అని గాడిద మాట్లాడిన వెంటనే బిలాం కనులు తెరవబడతాయి. అప్పుడు బిలాం దేవదూతను చూస్తాడు. చాలా భయం వేస్తుంది బిలాంకి. అప్పుడు యెహోవా దేవా, నన్ను క్షమించు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నీ బిడ్డలను శపిస్తాక నేను వెళ్తున్నాను, అందుకు నన్ను క్షమించు, నేను ఇంకా వాళ్ళని శపించను ప్రభువా, నన్ను క్షమించు అని బిలాం ప్రవక్త చాలా బతిమాలుకున్నాక దేవదూత వెళ్ళిపోద్ది. అప్పుడు గాడిద కూడా ముందరికి వెళ్తుంది. అలా రాజు దగ్గరికి వస్తారు. రాజు వాళ్ళు శపిస్తాక అక్కడ సిద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు బిలాం వాళ్ళని శపించపోయి వాళ్ళందరినీ దీవిస్తాడు.
ఇశ్రాయేల్ ప్రజలందరూ క్షేమంగా ఉందురుగాక. ఇశ్రాయేల్ ప్రజలందరూ దీవించబడుదురుగాక. ఇశ్రాయేల్ ప్రజలందరూ క్షేమంగా కానాను దేశం వెళ్ళుదురుగాక. ఏయ్ బిలం గారు మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? నాకు యెహోవా దేవుడు చెప్పాడు వాళ్ళని చెప్పించొద్దని. నేను వాళ్ళని చెప్పిస్తే యెహోవా దేవుడు నన్ను చంపేస్తాడు అని బిలాం ప్రవక్త చెప్తారు. పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? మనం దేవుని పిల్లల్ని చెప్పించకూడదు, వాళ్ళని తిట్టకూడదు. మీ చెల్లిని నువ్వు చెప్పిస్తున్నావు కదా, అలా చేయకు. మీ చెల్లి అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి ఇష్టమైన వాళ్ళని మనం చెప్పించామంటే దేవునికి కోపం వస్తుంది. పిల్లలు, మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని మనం తిట్టకూడదు, చెప్పించకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డల్ని మనం తిడతా చెప్పిస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుంది. చూసారా, బిలాం ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలను చెప్పిందాం అనుకుంటే దేవునికి ఎంత కోపం వచ్చిందో. దేవదూత అక్కడ కడ్డుగా మట్టుకుని ఉంది. అలాగే మనం దేవునికి ఇష్టమైన ప్రజల్ని మనం తిడుతూ వాళ్ళని చెప్పిస్తూ ఉంటే దేవునికి ఎంత కోపం వస్తుంది పిల్లలు. అందుకే మనం ఈసారి నుంచి ఏం చేద్దాం? ఎవరిని తిట్టకుండా క్షమించకుండా ఉందాం. యేసుప్రభు గారి మాటలు మనం పాటిద్దాం, సరేనా? మళ్ళీ ఆదివారం 7 గంటలకి కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.